వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేపు హత్య. ఆందోళన చేస్తున్న యువతి కుటుంబ సభ్యులు పంట చేనులో అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చి ఉరివేసి చంపినట్టు బంధువుల ఆరోపణ. గంజాయి మత్తులో 4 యువకులు దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన అంటూ చూస్తున్నాం. ఇక సో దాంతో దారుణమైన విషయం అంటే వరంగల్ జిల్లాలో ఒక యువతి మీద 4 గాంజా బ్యాచ్ అంటే గ్యాంగ్ రేప్ చేసిరట. గ్యాంగ్ రేప్ చేయడమే కాదు, తర్వాత ఆమెను హత్య చేసిరట. ఎంత దారుణమైన విషయము. ఇంతవరకు కూడా వాళ్ళు పోలీసులు వాళ్ళని పట్టుకోలేదు. సో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆగ్రహానికి లోనయ్యారు. సో ఇంత దారుణమా? సార్ చూద్దామండి ఈ వార్త. నిజంగా ఇంత దారుణం అంటే ఇది చూడండి, ఇది వార్త. చాలా దారుణమైన విషయం ఏంటంటే వరంగల్ జిల్లాలో యువతపై గ్యాంగ్ రేపు హత్య అటగా. పంట చేనులో అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చి ఉరివేసి చంపినట్లు బంధువుల ఆరోపణ. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన. రోడ్డుపై మృతురాలి బంధువుల ఆందోళన అంటూ మనం చూస్తున్నామండి. సో ఇంత దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలో ఓ యువతపై గ్యాంగ్ రేపు హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. రావూరు సిత్యాతండాకు చెందిన ఓ యువకుడు తన 3 స్నేహితులతో కలిసి యువతిని మొక్కజొన్న తోటలోకి లాక్కెళ్ళి రేప్ చేసి అక్కడి నుంచి ఆమెను ఇంటికి తీసుకువచ్చి ఉరివేసి చంపారని పేర్కొంటున్నారంటూ మనం చూస్తున్నాం. ఇందులో ఒకడు ఏంటంటే ఈ 4గురిలో ఒకడు చింటూ అని చెప్పి, సరే ఆమెకు ఒక పరిచయం ఉండడేమో. ఆ కాల్ రికార్డ్ చూస్తే వాడిని కాల్ డేటాలో బయటపడ్డారు వాని ఫోన్ నెంబరు. సో వాడు ఆమెను నమ్మించి మోసం చేసి మొక్కజొన్న తోట అంటే ప్లాన్ ప్రకారమే ముందే 2 ఉన్నారు. వీళ్ళు లాక్కెళ్ళి ఆ గంజాయి మత్తులో ఆమెను రేప్ చేయడమే కాకుండా, వాడు వాళ్ళ స్నేహితులు 4 కలిసి రేప్ చేయడమే కాకుండా మళ్ళీ ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చి ఉరివేసి చంపినట్టు. ఇంత దారుణమైన ఘటన అండి ఇది. ఆ యువతి నర్సంపేటలో నర్సింగ్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకులు ఆమెను బయటకు తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో ఎవరు తప్పాలా ఇక్కడ? వాస్తవానికి మీ తల్లిదండ్రులు కూడా తప్పే. మీరు ఒక వయసుకు వచ్చిన అమ్మాయిని, ఒక యువతిని మీరు సరే పేదరికంలో ఉన్నా కానీ ఒంటరిగా ఆమెను ఇంట్లో వదిలేసి మీరు హైదరాబాద్కు ఉంటే ఎట్లా ఉంటుందండి? ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఈరోజు రోడ్డు మీద వెళ్ళే యువతులకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. సో ఇంత దారుణం. ఇక అంటే పక్కా ప్లాన్ ప్రకారం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆమె ఒక్కదే ఇంట్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. సో ప్లాన్ ప్రకారం ఆమెను ట్రాప్ చేసి ఆమెను తీసుకెళ్ళి ఆ గాంజాయి మత్తులో రేప్ చేసి చంపారు. బుధవారం ఉదయం యువతి ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ తీవ్ర రక్తస్రావంతో ఉండగా గమనించిన బంధువులు ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది. స్థానికుల సమాచారంతో స్పాట్కు చేరుకున్న రాయపర్తి పోలీసులు కేసు నమోదు చేసి యువతి డెడ్ బాడీని వర్ధన్నపేట ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. రావూరుకు చెందిన గాంజాయి బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడిందని వారు తెలిపారు. విషయం తెలిసినప్పటికీ రాయపర్తి పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిందితులు ఎవరో చెబుతున్నా వారిని అదుపులోకి తీసుకోకుండా తత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకొని న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారట. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులను డెడ్ బాడీని అప్పగించారంటూ మనం చూస్తున్నామండి. సో ఇంత దారుణమైన విషయము. ఎవడైతే ఆ సస్పెక్ట్ ఉన్నాడో, ఆ చింటూ అనేవాడు ఉంటే, సో వాడిని అరెస్ట్ చేసి విచారణ జరపాలి కదా. సో ఈ పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటారు? ఇక అంటే ఎవరో ఒక తండాకు చెందినామా అని చెప్పి, ఒక లంబాడి బిడ్డ అని చెప్పి, ఒక పేదరాలని చెప్పి మీరు యాక్షన్ తీసుకుంటలేరా? ఇది పోలీస్ స్టేషన్లో ఇలాంటి పనులు చేస్తున్నందుకే మదురై కోర్టు 9 మందికి శిక్ష చేసింది. ఎవరి వైపు ఉండాలి? మీరు బాధ్యత వైపు ఉండాలి కదా. ఏకే తండా పరిసరాల్లో గంజాయి బ్యాచ్ ఉంది. రాయపర్తి మండలంలోని ఏకే తండా డంపింగ్ యార్డ్ ఏరియాలో కొందరు యువకులు నిత్యం గంజాయి తీసుకుంటూ హల్చల్ చేస్తున్నట్లు సమాచారం. అన్నారానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు తీసుకుంటున్నారు అనేది తెలిసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలు బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెప్తున్నారంటూ మనం చూస్తున్నామండి. సో ఇక ఈ పోలీసులకి ఎవరైనా ఎక్కడైనా తాగురి, ఎవరైనా ఊరేగిరి, ఏమైనా చేయరు. ఇక రేపు మీరు కొట్టుకొని
చంపుకుని మా కారు రారు ఇక మీకు కేసు నమోదు చేస్తాం విచారణ చేస్తాం. ఇక ఇట్లా ఉన్నది, ఇక ముందే అరికట్టే పరిస్థితి లేదు. సో ఇక్కడ పెట్రోలింగ్ కూడా ఇక్కడ ఆల్రెడీ తెలుసు మీకు. ఇక్కడ ఏకే తండాలో గంజాయి బ్యాచ్ ఉన్నది, వాళ్ళు తాగుతున్నారు చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా సో ఇక మాకెందుకులే, మాకేం అవసరం, ఎవరోటి పోతే మాకేంది, మా కుటుంబాలు అయితే మంచిగా ఉన్నాయి, ఎవరాగమైతే మాకేందని వివరిస్తే ఎట్లా? బాధ్యతాయుతంగా ఉండాల్సిందే. ఆ పెట్రోలింగ్ చేసి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా. ఇప్పుడు మీరు కొన్ని చెప్తారుగా అండి, మా మీకు దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం కాల్ చేశామని చెప్పి, అవసరంతో అలాంటి వాళ్ళని కాల్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి దొంగనా కొడుకు బతకాల్సిన భూమి మీద బతికే అర్హత ఉన్నదా? ప్రజలారా మీరు చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనో కామెంట్ రూపంలో మీరే చెప్పాలి. ప్రజలారా ఇలాంటి వానికి బతికే అర్హత ఉన్నదా? వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసి వీరికి తిని పెట్టడం కూడా దండగా, అది ఒక వేస్ట్ ఖర్చు నా చెప్పాలంటే నా దృష్టిలో. ఇలాంటి రేపిస్టులకు ఎన్కౌంటరే కరెక్టు, లేకపోతే ఉరిశిక్ష. ఇదే ఇక దీనికి మించి వేరే దండనే లేదు ఇక.